హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ కర్రీ వండుతున్నాను. ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నాను. స్టీల్ బౌల్లో వాటర్ పోసి తగినంత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఉడకబెట్టి పోటు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. నేను నార్మల్ ఎగ్ కర్రీ వండాను, అది వీడియోలో ఉంది, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఈ సెకండ్ టైప్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. చాలా టైప్స్లో ఉండొచ్చు కర్రీస్. టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ టర్న్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే 3 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న కట్ చేసి వేసాను. కరివేపాకు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కరివేపాకు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, 2-3 ఉంటే సరిపోతుందని తీసేసాను. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, అలాగే పసుపు వేసుకోవాలి. కలిపి తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ఏం స్పైసెస్ వేయట్లేదు. ధనియాల పొడి వేసాక ఇక సాల్ట్ నేను ఆనియన్స్ ఫ్రై అవుతుంటేనే వేసాను కదా, తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. సూప్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసాను, మళ్ళీ కొన్ని వాటర్ పోసాను. సూప్ తక్కువ అనిపించింది. అట్లా 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎప్పుడు ఒకేలాగా చేయకుండా ఇట్లా ట్రై చేయండి. మా రెసిపీ చూస్తుంటేనే బాగుంది అనుకుంటున్నాము. మీరు మా ఛానల్ అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.